ప్రభునామలో దేవుని బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. ఉదయకాల వేళలో క్యాలెండర్లోనూ మనకు ఇవ్వబడినటువంటి వాగ్దానాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 26-25. నీవు ఆశీర్వాదము పొందుదువు గాక. చాలు, మనం చదువుకున్న వాక్యలేఖన భాగాన్ని ప్రభు మన కొరకు ఆశీర్వదించును గాక. ఇక్కడ ఈ మాటలు సౌలు దావీదుతో తెలియజేస్తూ ఉంటున్నాడు. సౌలు దావీదును పట్టుకోవడానికి జీపు అరణ్యానికి వచ్చినాడు. అప్పటికి దావీదు అరణ్యములో కొండ నివాసాల్లో తాను నివసిస్తూ ఉంటున్నాడు. సమూయేలు మొదటి గ్రంథము 23వ అధ్యాయం 14వ వచనములో ఆ మాట మనకి తెలియజేయబడుతుంటుంది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 23:14. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపోను అరణ్యమున ఒక పర్వతముందును నివాసము చేయుచుండెను. జీపు అనేటువంటి పర్వతం దగ్గర దావీదు నివాసం చేస్తున్నాడు కాబట్టి సౌలు పట్టుకోవడానికి వచ్చినాడు. ఇశ్రాయేల్లో ఏర్పరచబడిన వారి 3000 మందిని తీసుకొని మరి సౌలు వచ్చినాడు. వచ్చి వారు అక్కడ దిగి ఉన్నారు. దిగి ఉన్నప్పుడు వారు ఆ యొక్క దండులో పండుకొని ఉన్నారు. చుట్టూ అంతా కూడా దండు ఉన్నది. అబ్నేరు కూడా సౌలు దగ్గర ఉన్నాడు. సౌలు యొక్క ఈట పక్కనే నాటబడి ఉన్నది. ఆ సమయంలో దావీదు తెలుసుకొని సౌలు తనను పట్టుకోవడానికి వచ్చాడని తెలుసుకొని సౌలు ఉన్నటువంటి స్థలాన్ని కనుగొని మరి దావీదు అభిషేకాన్ని తీసుకొని తాను అక్కడికి ఆ స్థలానికి వెళ్ళినాడు. వెళ్ళినప్పుడు అభిషేక్ అంటాడు, దేవుడు నీ యొక్క శత్రువు నీ దినాన నీకు అప్పగించాడు కాబట్టి నీ చిత్తమైతే ఆ ఈటితో ఒక పోటు పొడిచి నేను అతనిని భూమికి నాటివేతును, ఒక దెబ్బతోనే పరిష్కారం చేస్తాను అంటాడు అభిషేక్. అప్పుడు దావీదు అంటాడు, అట్లా చేయకూడదు, నీవు అతన్ని చంపకూడదు. యెహోవా చేత అభిషేకము నిందిన వారిని చంపి నిర్దోషి ఒకట ఎవరికి సాధ్యము అంటాడు. యెహోవా జీవము తోడు, యెహోవాయే అతని మూతును, అతని అపాయములను చొచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును. యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపను, అలాగూ నేను చేయకుండా యెహోవా నన్ను ఆపును గాక. అయితే అతని తలగడ దగ్గర ఉన్న ఈటెను నీళ్ల బొడ్డుని తీసుకొని మనం వెళ్ళిపోదాం రమ్మని అభిషేక్తో చెప్పి, కాబట్టి ఆ మాటలు పలికి మరి దేవుని చేత అభిషేకించబడిన వాడిని మనం చంపకూడదు, అపాయం వల్ల కానీ దేవుడే అతన్ని మొత్తునని దావీదు చెప్పి తల దగ్గర ఉన్నటువంటి ఈటెను ఆ బొడ్డుని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ పర్వతముకి అవతలకి వెళ్ళి కొంత దూరం ఎడమున్నప్పుడు దావీదు బిగ్గరగా కేక వేస్తాడు, అబ్నేరు, నీవు మగవాడవు కావా? ఇశ్రాయేలు నీ వంటి వాడెవడు? నీ యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి? నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చనే అని అబ్నేరుతో మరి దావీదు గట్టిగా బిగ్గరగా జనులందరూ కూడా వినబడినట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి అప్పుడు ఆ సమయంలో మరి అబ్నేరు ఆ రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడండి అంటాడు. తర్వాత దావీదు ఆ మాట తెలియజేస్తుంటాడు, యెహోవా జీవము తోడు నీవు మరణశిక్షకు పాత్రుడు, రాజు యొక్క ఈట ఎక్కడ ఉన్నదో చూడుము, అతని తలగడ యుద్ధం నీళ్లబుడ్డ ఎక్కడ ఉన్నదో చూడుము అని దావీదు ఆ పర్వతం అవతలికి వెళ్ళి గట్టిగా జనులకు అబ్నేరుకు వినబట్టినట్లుగా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు సౌలు దావీదు యొక్క స్వరాన్ని గుర్తుపట్టి, దావీదా నాయనా, ఇది నీ స్వరమే కదా అని దావీదుతో అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, నేను నీకు చేసినటువంటి కీడు ఏమిటి? నా వలన నీకు ఏ కీడు సంభవించింది? కాబట్టి
ఎందుకు నా మీద నన్ను తరుముచూ ఉన్నావు? మరి నేను పర్వతం మీద ఒక కౌజు పెట్టను తరిగినట్టు నన్ను తరుగుతూ ఉన్నావు. ఇశ్రాయేలు రాజుమైనటువంటి నీవు మిన్నలిని మరి వెతకటానికి వచ్చావా, బయలుదేరటానికి వచ్చావా అని దావీదు పలికినప్పుడు సౌలు అంటాడు, నేను పాపం చేసేదని ఈ దినమున నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా ఉండిన దాన్ని బట్టి నేను నీకిక కీడు చేయను. దావీదా నాయన, నా యొద్దకు తిరిగి రమ్ము, వెర్రివాడినై నేను బహు తప్పు చేసేదనగా. అది కాబట్టి సౌలు అంటాడు, నా ప్రాణాన్ని నీవు ఘనముగా ఎంచావు అని సౌలే అంటాడు దావీదుతోటి. కాబట్టి సౌలు యొక్క ప్రాణాన్ని దావీదు తీయలేదు కాబట్టి సౌలే అంటున్నాడు, నా యొక్క ప్రాణాన్ని నీవు ఘనముగా ఎంచావు. కాబట్టి అప్పుడు అంటాడు దావీదు, నా యొక్క యెహోవా చేత అభిషేకం నొందిన వారిని చంపక పోయినందున దేవుడు నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలం దయచేయనని దావీదు అంటాడు. అప్పుడు సౌలు అంటాడు, నీవు ఆశీర్వాదం పొందుదువుగాక అంటాడు. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి ఆశీర్వాదము ఏమిటంటే, ఇతరులు మనకి కీడు చేస్తున్నప్పటికీ కూడా మనము అవకాశం దొరికినప్పుడు వారికి కీడు చేయకుండా మేలు చేయటమే నిజమైనటువంటి ఆశీర్వాదమైనటువంటి సంగతిని ఇక్కడ మనం గ్రహించాలి. కాబట్టి దావీదు చేతికి సౌలు 2 సార్లు చిక్కినాడు. దావీదు మీదకి ఈటెను 2 సార్లు విసిరివేసినాడు సౌలు. జీపు అరణ్యములో ఎనిగేది గృహములో దావీదు చేతికి సౌలు చిక్కినాడు. అయినప్పటికీ యెహోవా చేత అభిషేకం నొందిన వారిని నేను చంపనని చెప్పినాడు. వాస్తవంగా దావీదుని చంపమని మరి తన యొక్క కుమార్తెకి చెప్పినాడు. అదేవిధంగా మరి ఎంతోమందిని తనతో పాటు తీసుకొని తన ప్రాణాన్ని తీయటానికి తను పరిగెడుతూ ఉంటున్నాడు. ఆ కారణాన్ని బట్టి దావీదు అరణ్యాల్లో, కొండ గృహల్లో నివాసం చేస్తూ ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో శత్రువు దొరికినప్పుడు ఎవరు కూడా విడిచిపెట్టరు. అయితే దావీదు కేవలం దేవుని బట్టి సౌలు చంపను, అతడు యెహోవా అతని మొత్తును, లేదా ఏదైనా అపాయం వల్ల అతనే చనిపోను, కానీ నేను మాత్రం అతని చంపను, అతను దేవుని చేత అభిషేకం నొందినవాడని తెలియజేస్తాడు. కాబట్టి అందుకని ఇప్పుడు సౌలు దావీదుని ఆశీర్వదిస్తున్నాడు, నీవు ఆశీర్వాదము నొందుదువుగాక అంటాడు. ఎలా మనకు ఆశీర్వాదం దొరికిద్ది? ఎప్పుడు మనకు ఆశీర్వాదం దొరికిద్దంటే, మనకి కీడు చేసిన వారికి మనం కీడు చేసేటువంటి అవకాశం సమయం దొరికినప్పటికీ కూడా మనం వారికి కీడు చేయక వారి విషయంలో మేలే మనం తలపెట్టినప్పుడు నిజముగా దేవుని ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. అందుకే దావీదు అన్నాడు, నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడంటాడు. మన నీతి కార్యములు, మన యొక్క విశ్వాసం, దావీదు యొక్క విశ్వాసం ఏంటంటే, దేవుని చేత అభిషేకించబడిన వాడు కాబట్టి నేను చంపను, దేవుడే మొత్తుతాడు, లేదా అతను అపాయం వల్ల చనిపోతాడు, నేనైతే అతన్ని చంపను, ఎందుకంటే యెహోవా చేత అభిషేకం నొందినవాడు. అది తన యొక్క విశ్వాసం, తన యొక్క నీతి. కాబట్టి నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, సత్ప్రవర్తన కలిగిన వాడు, మంచి కార్యములు చేసేవాడు, ఎదుటివాని పట్ల ద్వేషము, మరి సౌలు తన మీద పగబట్టినాడు కాబట్టి మరి నేను కూడా అతని పట్ల పగబడతానని, అతను దొరికాడు కాబట్టి నేను చంపుతానని అలాంటి అభిప్రాయం, భావన దావీదులో లేదు. ఈనాడు మన జీవితంలో మనం కూడా ఎవరైతే మనకు కీడు చేసినారో వారి పట్ల మనము తిరిగి కీడు చేయకుండా వారికి మేలు చేసే వారంగా మనం ఉన్నప్పుడు, మరి కీడు చేయకుండా మనం ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కీర్తన 37:27 అంటాడు, కీడు చేయటం మాని మేలు చేయము, అప్పుడు నిత్యము కూడా నీవు నిలిచి ఉందువు అంటారు. కాబట్టి కీడు చేయకూడదు, మనం కీడు చేయడం మన పని కాదు. అది రోమీయులకు రాసిన పత్రికలో అక్కడ
ఒక మాట చెప్పాడు. చూడండి, రోమిలి రాసిన పత్రిక, అక్కడ కీడుకు ప్రతి కీడు చేయొద్దు అంటాడు. రోమా 16వ అధ్యాయం 17-18 వచనాలు అనుకుంటా అక్కడ తెలియజేస్తుంటాడు. రోమిలి రాసిన పత్రిక 16వ అధ్యాయము 12వ అధ్యాయం 12వ అధ్యాయము 17వ వచనం, కీడుకు ప్రతి కీడెవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండుడి. 19వ వచనం అన్నాడు, పగ తీర్చుట నా పని. కాబట్టి పగ తీర్చేది మన పని కాదు, పగ తీర్చుట నా పని అని చెప్పినాడు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించమంటాడు. కాబట్టి కీడుకు ప్రతి కీడు చేసి మనం పగ తీర్చుకొని జయించబడటం కాదు, కానీ మరి మేలు చేత కీడుని జయించాలి. అనగా కీడు చేసిన వానికి మేలు చేసి మనం జయించే వారంగా ఉండాలి. అది దేవుని బిడ్డల యొక్క లక్షణం. కాబట్టి మన జీవిత యాత్రలో మనం మేలు చేసే వారంగా మనం ఉండాలి. రోమిలు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో కూడా ఆ మాట చెప్పాడు. రోమా 15:2, తన పొరుగు వానికి క్షమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలెను. అది మేలైన దాని యందు అంటాడు. కాబట్టి మేలు చేసే వారంగా మనం ఉండాలి, కీడు చేసే వారముగా మనం ఉండరాదు. అందుకే తెస్సలోనికి రాసిన మొదటి పత్రికలో కూడా ఒక మాట చెప్పాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఒక మాట అన్నాడు. అక్కడ ఏమనంటే చూడండి, 5వ అధ్యాయం 15వ వచనం, ఎవడను కీడునకు ప్రతి కీడు ఎవనికైనా చేయకుండా చూచుకునుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునుడి అంటాడు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, ఒకని ఎడల ఒకడు మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనమని అక్కడ తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలాగా మనము కీడుకు ప్రతి కీడు ఎవరికి కూడా మనము చేయరాదు. అది అనేక సార్లు కీడు తలపెట్టే వారంగా ఉంటాం, హాని చేసే వారంగా ఉంటాం. 26:4వ అధ్యాయాన్ని చెప్పాడు. 4వ అధ్యాయము 22వ వచనం, నా జనులు అవివేకులు, వారు నన్ను ఎరుగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను కానీ మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదని చెప్పాడు. కీడు చేయటం మాత్రమే వారికి తెలుసు, మేలు చేయటం వారికి తెలియదన్నాడు. కాబట్టి మన జీవిత యాత్రలో మనము దేవుని పిల్లలంగా, దేవుని బిడ్డలంగా కీడు చేసేవారంగా మనము ఉండకూడదు, మేలు చేసేవారంగానే మనం ఉండాలి. కీడుకు ప్రతి కీడు మనం చేయరాదు. అందుకని సౌలు అన్నాడు దావీదుతో, నీవు ఆశీర్వాదము నొందుదు అని చెప్పాడు. కాబట్టి అలాంటి అనుభవంలో మనం ఉన్నప్పుడు ప్రభు మనల్ని కూడా మరి దావీదు వలె ఆశీర్వదించేవాడు ఉంటాడు. తర్వాత సౌలు చనిపోయిన తర్వాత దావీదు రాజు అయినాడు. రాజుగా అభిషేకించబడి రాజు అయిన తర్వాత 40 ఏళ్ళు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తూ వచ్చాడు. దావీదు నుండి సొలొమోను, రెహబాము, అబియా, ఒక్క గర్భంలో నుండి దావీదు గర్భమునే మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా జన్మిస్తూ వచ్చినాడు. ఆయన దావీదు యొక్క కుమారుడు. కాబట్టి అలాంటి అనుభవాలు మనము కూడా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆ విధంగా ప్రభు మనకు సహాయించినగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమలైన మా పరలోక తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. ఏదైనా మమ్మల్ని సజీవులుగా చేశారు, నీ ప్రేమ కొరకు వందనాలు. నీ నమ్మకత్వాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సౌలు దావీదుకు కీడు చేసినప్పటికీ, తనను చంపాలని తరుముతున్నప్పటికీ కూడా దావీదు చేతికి సౌలు 2 మార్లు చిక్కినప్పటికీ ప్రభా యెహోవా చేత అభిషేకం నొందినవని నేను చంపమని చెప్పినాడు. దేవా, నా నీతిని, నా విశ్వాస్యతను బట్టి దేవుడు నాకు ప్రతిఫలం దయచేస్తాడని తెలియజేస్తూ వచ్చాడు. అదేవిధంగానే ప్రభా, దావీదు చేసినటువంటి నీతి కార్యాన్ని బట్టి, మంచి కార్యాలను బట్టి, మేలును బట్టి ఆ తదుపరి కాలంలో తను రాజుగా మీరు చేసి దేవా, తను నిర్ణయించి ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు వారి మీద రాజుగా ఉండడానికి మీరు ఇష్టపడుతూ వచ్చారు. సౌలు తాను చేసినటువంటి తనలో ఉన్న పగ, అసూయ, ద్వేషాన్ని బట్టి, తరుముతూ వచ్చిన దాన్ని బట్టి తన యొక్క కుమారులు
ఒక దినాన్ని యుద్ధములో మరణమవుతూ వచ్చినారు. కీడుకు ప్రతి కీడు చేయదని చెప్పినారు. మనుషులందరి దృష్టికి మేలైన దాన్ని చేయమని చెప్పారు. మేలు చేయము, అప్పుడు నీవు నిత్యంగా నిలిచి ఉందని సెలవిచ్చిన రీతిగా సహాయం చేయండి. ఈ దినమంతా మా ప్రియబడులు వారి ఉద్యోగ బాధ్యతల, వ్యాపారములలో, చేతి పనులను ఆశీర్వదించండి. కష్టార్జితాన్ని దీవించండి. రాకపోకలేందుకు కాపుదల, భద్రత దయచేయమని స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ. ప్రైజ్ లార్డ్.